అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు గన్నవరపు నరసింహమూర్తి గారు రచించిన ట్రస్ట్ అని ఒక మోటివేషనల్ స్టోరీని విందామండి. ఇక కథలోకి వెళితే, ఇంటి ముందు ఆటో ఆగగానే గుమ్మంలో కూర్చుని పేపర్ చదువుతున్న రమణయ్య ఆటో వైపు చూశాడు. అందులో నుంచి అతని కూతురు దీప దిగి ఆటో వాడికి డబ్బులిచ్చి గేటు తీసుకుని లోపలికి వస్తోంది. ఆ సమయంలో చెప్పా పెట్టకుండా కనీసం పోనైనా చేయకుండా వస్తున్న కూతుర్ని చూసి అతను ఆశ్చర్యానికి లోనయ్యాడు. వెంటనే పేపర్ని పక్కన పెట్టి, ఏమ్మా బాగున్నావా అని పలకరించాడు. ఆమె ఆ అని క్లుప్తంగా సమాధానం ఇచ్చి లోపలికి వెళ్ళింది. రమణయ్యకు ఆమె ప్రవర్తన వింతగా అనిపించింది. ఎప్పుడు వచ్చినా నాన్నగారు అంటూ తనను పట్టుకుని ఎన్నో విషయాలను అడిగి గాని లోపలికి వెళ్ళేది కాదు. అటువంటిది ఈరోజు అందుకు భిన్నంగా ప్రవర్తించడం రమణయ్యను ఆలోచనలో పడేసింది. రమణయ్య కలెక్టర్ ఆఫీసులో సూపరింటెండెంటు. భార్య విమల, అతనికి 2 పిల్లలు. పెద్దవాడు శ్రీహరి టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతని కోడలు సుశీల కూడా టీచరే. కూతురు దీపాంజలి సంవత్సరం క్రితం పెళ్ళయింది. అల్లుడు శ్రీవత్స హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీరు. దీప కూడా కంప్యూటర్స్ చదవడంతో అక్కడే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పెళ్ళైన తర్వాత చేరింది. కొడుకు కోడలు అతని వద్ద ఉంటారు. పెళ్ళైన తర్వాత వచ్చిన సంక్రాంతికి దీప, అల్లుడు శ్రీవత్స ఇద్దరూ కలిసి వచ్చి వారం రోజులున్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా అందరితో కలిసిమెలిసి ఉన్నారు. అల్లుడు మంచివాడు, మృదు స్వభావి కావడంతో రమణయ్య విమల దంపతులు చాలా సంతోషించారు. కానీ ఆ తరువాత వాళ్ళిద్దరూ కలిసి రాలేదు. అయినా వాళ్ళిద్దరి మధ్య పొరపచ్చాలున్నాయన్న అనుమానం ఎప్పుడూ రాలేదు రమణయ్యకు. కానీ ఇప్పుడు కూతురు దీప ఒంటరిగా రావడం, ముభావంగా ఉండడంతో ఆ అనుమానం కలిగింది. రమణయ్య అలా ఆలోచిస్తూ ఆఫీస్కి వెళ్ళడానికి తయారయ్యాడు. వెళ్లే ముందు కొడుకు శ్రీహరిని పిలిచి దీపతో మాట్లాడమని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. శ్రీహరి కూడా స్కూల్కి వెళ్లే ముందు దీప గదిలోకి వెళ్ళి చెల్లెల్ని పలకరించాడు. చెల్లి, ఏంటి నువ్వు ఒక్కరివే వచ్చావు? అది మాకెవ్వరికీ చెప్పలేదు. బావ రాలేదేం? ఏమిటి కారణం అని అడిగాడు. నాకు శ్రీవత్సకు పడటం లేదు. ఇంకా అతనితో ట్రావెల్ చేయలేను. విడిపోదామని నిర్ణయించుకున్నాను అంది దీప జడవేసుకుంటూ. విడిపోతావా? వాట్ డూ యూ మీన్? నువ్వు తెలివి ఉండే మాట్లాడుతున్నావా? అది అంత సులభమా? ఇదేం అమెరికా అనుకున్నావా? అయినా ఇటువంటి సీరియస్ నిర్ణయాన్ని నువ్వు ఒక్కరివే ఇంత త్వరగా ఎలా తీసుకుంటావు? మాతో చెప్పక్కర్లేదా? ఆవేశంతో చెల్లెల్ని ప్రశ్నించాడు శ్రీహరి. బాధపడేదాన్ని నేను. మీకు చెప్తే ఏం చేస్తారు? నా నిర్ణయం తప్పంటారు. తొందరపడొద్దని చెబుతారు. జీవితాంతం అతనితో ప్రయాణం చేయవలసిన దాన్ని. నాకన్నా ఇంకెవరు ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేరు. తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆమె పెదవులు వణకటాన్ని అతను గమనించాడు. చెల్లెలి నిర్ణయాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. ప్రశాంతంగా సాగిపోతున్న తమ కుటుంబంలో దీప నిర్ణయం ఒక పెను తుఫాన్ని సృష్టిస్తుందని అతను ఆందోళన చెందసాగాడు. ముఖ్యంగా తండ్రి ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేడని అతని అభిప్రాయం. ఈ నిర్ణయం తండ్రి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందని భయపడ్డాడు. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? కొంచెం వివరంగా చెప్తే తెలుస్తుంది. అయినా ఇటువంటి నిర్ణయాన్ని పుట్టింటి వాళ్ళకి చెప్పకుండా ఎలా తీసుకున్నావు? ఆవేశంగా అడిగాడు శ్రీహరి. ఏం జరిగిందంటే ఏం చెప్పను? ఒకటా రెండా? ఎన్నో. నా ఇగోని ఎన్నోసార్లు హర్ట్ చేశాడు. నేను ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తే ఇంత ఆలస్యమా అని విసుక్కుంటున్నాడు. ఆఫీసులో స్టాఫ్ పార్టీలకు వెళితే అలా మగవాళ్లతో హోటల్స్కి వెళ్ళడమేమిటి అని ప్రశ్నిస్తూ నా శీలాన్ని శంకిస్తున్నాడు. నా జీతం నా ఇష్టం, కానీ నా ఖర్చుల వివరాలు అడుగుతున్నాడు. నేనంటే ఇంటిని నిర్వహిస్తున్నాను కాబట్టి అతన్ని లెక్కలు అడుగుతాను, కానీ అతను నా ఖర్చుల గురించి అడగటం నాకు అవమానం కాదా? నన్ను అనుమానించినట్లు కాదా? ఆఫీస్కి నేను వేసుకుంటున్న డ్రెస్సులను కూడా ప్రశ్నిస్తున్నాడు.
ఈ కారణాలు చాలవా నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి అని కోపంగా చెప్పింది దీప. నువ్వు చెప్పిన కారణాల్లో ఏ ఒక్కటి సీరియస్ అయినది కాదు. ఆఫీసు నుంచి ఆలస్యంగా వస్తే భర్త అడగటం తప్పెలా అవుతుంది? దానికి నువ్వు ఆలస్యంగా ఎందుకు వచ్చావో చెబితే సరిపోతుంది కదా. అదే అతను ఆలస్యంగా వస్తే నువ్వు అడగవా? మీ వదిన ఆలస్యంగా వస్తే నేను కూడా అడుగుతాను. అలాగే ఆఫీసులోని మగవాళ్లతో హోటల్స్కి పార్టీ కోసం వెళ్ళడం కూడా నా దృష్టిలో అంత మంచి పని కాదు. అక్కడ వాళ్ళు తాగినప్పుడు ఆ మైకంలో అసభ్యంగా ప్రవర్తించే అవకాశాలు చాలా ఎక్కువ. బహుశా బావ కూడా అందుకే వెళ్ళొద్దని చెప్పి ఉంటాడు. అలాగే భార్యాభర్తల మధ్య ఖర్చుల విషయంలో పరస్పర అవగాహన ఉండాలి. ఒకరి ఖర్చుల విషయం ఇంకొకరికి తెలియకపోవడం మంచిది కాదు. దీనివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు చెప్పిన కారణాలన్నీ నువ్వు అనుకున్నంత తీవ్రమైనవి కావు. వీటికే విడిపోదామన్న నిర్ణయం అంత మంచిది కాదు. నీ నిర్ణయం మన కుటుంబంలో చాలా మంది మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి తొందరపడి ఇటువంటి నిర్ణయం తీసుకోకుండా కొన్నాళ్ల పాటు ఇక్కడ ఉండి వెళ్ళు. సమస్యలన్నీ అవే తీరిపోతాయి. ఈ విషయంలో నేను కూడా శ్రీవత్సతో మాట్లాడుతానులే. నాకు చెప్పిన విషయాలు అమ్మా నాన్నలకు చెప్పొద్దు, వాళ్ళు తట్టుకోలేరు అని చెల్లెలికి చెప్పి స్కూల్కి వెళ్ళిపోయాడు శ్రీహరి. తను చెప్పిన విషయాలు విని మంచి పని చేస్తున్నావు అని అంటాడనుకున్న అన్నయ్య తద్విరుద్ధంగా మాట్లాడటం దీపకు ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా కుటుంబంలో ఎవరికీ తన నిర్ణయం ఆమోదయోగ్యం కాదని చెప్పకనే చెప్పాడు. ఆమె ఆలోచిస్తూ చాలాసేపటి వరకు అక్కడే కూర్చుంది. ఇంతలో తల్లి టిఫిన్కి పిలవడంతో డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ వదిన సుశీల తన కోసం తినకుండా ఎదురుచూస్తూ కనిపించడంతో త్వరగా టిఫిన్ ముగించి గదిలోకి వెళ్ళిపోయింది. విమల కూడా కూతురు గదిలోకి వచ్చి ఆమె ముభావంగా ఉండటంతో వెళ్ళిపోయింది. 10 గంటలప్పుడు దీప స్నేహితురాలు నీరజ ఆమెకు ఫోన్ చేసింది. హాయ్ దీప, ఎక్కడా అని అడిగింది. నేను ఉదయాన్నే గోదావరికి ఇక్కడికి వచ్చాను అని చెప్పింది దీప. ఇక్కడికి వచ్చావా? మరి చెప్పలేదు. చెబితే నేను మీ ఇంటికి వచ్చేదాన్ని కదా. అయినా ఏం పర్వాలేదు, ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను అంది నీరజ. నీరజ, నాకు బయట పనుంది, నేనే నీ దగ్గరకు వస్తాను అని చెప్పి 15 గంట తర్వాత ఆటోలో నీరజ దగ్గరికి బయలుదేరి అరగంట తర్వాత నీరజ ఇంటికి చేరింది. దీపను చూడగానే నీరజ ఆటో దగ్గరికి పరుగున వచ్చి ఇంట్లోకి తీసుకెళ్ళింది. నీరజ అమ్మగారు సరోజ దీపను చూసి, చాలా రోజులైంది దీప, నిన్ను చూసి, బాగున్నావా అని అడిగింది. బాగున్నానా ఆంటీ అని చెప్పి నీరజతో కలిసి డాబా మీదకు వెళ్ళింది. డాబా మీద నుంచి చూస్తే ఊరంతా కనిపిస్తోంది. డాబా మీదకు వాలి ఉన్న మామిడి చెట్టు నీడలో కుర్చీల్లో కూర్చున్నారిద్దరూ. ఇంతలో సరోజ వాళ్ళిద్దరికీ కాఫీలు తెచ్చిచ్చింది. ఇద్దరూ కాఫీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సరోజ వంట చేయాలంటూ కిందకి వెళ్ళిపోయింది. ఏం దీప, ఎప్పుడో నా పెళ్ళప్పుడు 4 ఏళ్ల క్రితం నిన్ను కలిశాను. ఆ తరువాత మనం కలవడం కుదరలేదు. నీ పెళ్లి 2 ఏళ్ల క్రితం అయిందని అమ్మ చెబితే తెలిసింది. నువ్వు కూడా ఉద్యోగం చేస్తున్నావట కదా. ఎలా ఉంది నీ కాపురం? నీ హబ్బీ ఎలా ఉంటాడు అని ప్రశ్నల వర్షం కురిపించింది నీరజ. బానే ఉంది, ముభావంగా చెప్పింది దీప. అమ్మవి అయ్యావా లేదా, అవబోతున్నావా? నవ్వుతూ అడిగింది నీరజ. దీప కూడా ఆ మాటలకు చిన్నగా నవ్వుతూ, లేదే, ఇంకా టైం ఉంది. అది సరే, నువ్వెక్కడ ఉన్నావు? బెంగళూరులోనా ఇంకెక్కడికైనా మారారా? ఈ ఊరెప్పుడొచ్చావు అని అడిగింది దీప. ఆ మాటలకు అప్పటిదాకా నవ్వుతూ మాట్లాడుతున్న నీరజ ఒక్కసారిగా మౌనం దాల్చింది. ఆమె ముఖంలో రంగులు మారటాన్ని దీప క్రీగంట గమనించింది. ఆ తరువాత నీరజ మౌనం వీడింది. నేనిక్కడికి వచ్చి 1 సంవత్సరం అయిందే అంది మెల్లగా. 1 సంవత్సరం అయిందా? ఆర్ యు జోకింగ్? నీ హబ్బీ ఫారిన్ గట్రా వెళ్ళాడా అని అడిగింది దీప. లేదే, అతను బెంగళూరులోనే ఉన్నాడు. మేమిద్దరం డైవోర్స్ తీసుకున్నాం అంది. నీరజ నోట్లోంచి వచ్చిన పొడుగులాంటి ఆ మాటలకు దీప నిశ్చేష్టురాలైంది. కొద్దిసేపటి దాకా ఆమె నోటంట మాటలు రాలేదు. నువ్వు చెప్పింది నిజమేనా అని ఆశ్చర్యపోతూ అడిగింది దీప.
నిజమేనే, ఈ విషయంలో అబద్ధం ఎందుకు చెబుతాను అంది నీరజ. కారణం ఒకటని కాదు, ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు తలుచుకుంటే అవన్నీ సిల్లీగా కనిపిస్తున్నాయి. నిజంగా పెళ్లి విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల నేనే తొందరపడ్డాను. అయినా ఇప్పుడు అనుకుని ప్రయోజనం లేదనుకో. నూతిలోంచి వస్తున్నట్లున్నాయి నీరజ మాటలు. ఆమె గొంతులో విషాదం ధ్వనిస్తోంది. దీప కొద్దిసేపు మౌనం దాల్చింది. నీరజ మాటలు ఆమె జీర్ణించుకోలేకపోతుంది. పెళ్ళైన తరువాత నేను రవితో ఆనందంగా కాపురానికి బెంగళూరు వెళ్ళాను. మా అమ్మ నాతో పాటు వచ్చి నెల రోజులుండి వెళ్ళిపోయింది. మొదటి 6 నెలలు బాగా గడిచాయి. నేను ఉద్యోగంలో చేరాను. అప్పటినుంచి నాలో కోపం ప్రవేశించింది. ఆ ఉద్యోగంలోని టెన్షన్స్ భరించలేక రవి మీద కోప్పడేదాన్ని. రవి చాలా నెమ్మదస్తుడు. నన్ను ఉద్యోగం మానేయమని సలహా ఇచ్చాడు. అయినా నేను వినలేదు. ఒకసారి అతని ఆఫీసులో కోలీగ్ మా ఆఫీస్కొచ్చి రవి ఒక అమ్మాయితో తిరుగుతున్నాడని జాగ్రత్త పడమని సలహా ఇచ్చాడు. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య సన్నటి గీత మొదలై అది గోడగా మారింది. ఒకరోజు ఆ విషయమై రవిని నిలదీశాను. అతను అది నిజం కాదని, మౌనిక తన కోలీగ్ అని, తాను గ్రూప్ లీడర్నని, అంతే తప్ప వాళ్ళిద్దరి మధ్య ఏ విధమైన సంబంధం లేదని చెప్పినా నేను వినిపించుకోలేదు. ఆ తరువాత జీవితం నరకమైంది. అతను ఆలస్యంగా వచ్చినప్పుడు నేను నిలదీయడం, నేను మా కోలీగ్ స్కూటర్ మీద ఇంటికి వచ్చినప్పుడు అతను నన్ను అనుమానించడం, కొన్నాళ్ళు మాట్లాడుకోకపోవటం, అలా మొదలైన చిన్న క్రాక్ సంవత్సరం తిరిగేసరికి పెద్ద పగులై ఇద్దరికీ దూరం పెంచింది. ట్రస్ట్ అన్నది చాలా చిన్న మాట, కానీ అది చాలా విలువైనది. భార్యాభర్తల అనుబంధానికి, అన్యోన్య దాంపత్యానికి మూలమైన ఆ ట్రస్ట్ ఒక్కసారి కోల్పోవడం మొదలైతే అది ఇంతింతై ఒటుడింతై అన్న చందాన పెరిగి పెద్దదవుతుంది. అదే మా విషయంలోనూ జరిగింది. ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ పోయింది. మా అమ్మా నాన్నలు, వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చి ఎంతో సర్ది చెప్పిన తర్వాత అతను రాజీకి ఒప్పుకున్నాడు. కానీ నేనందుకు ఒప్పుకోక మొండిపట్టు పట్టాను. ఫలితం విడాకులు. 2 ఏళ్ల తర్వాత మేం కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నాం. ఆ తర్వాత అక్కడే 6 నెలలు ఉద్యోగం చేశాను. కానీ నాకెందుకో అతను ఉన్న చోట నాకుండబుద్ధి కాలేదు. అందుకే ఇక్కడికి వచ్చేశాను. నీరజ చెబుతుంటే దీప మౌనంగా వినసాగింది. మరిప్పుడేం చేస్తున్నావు? భవిష్యత్తు గురించి ఏం ఆలోచించావు? దీప అడిగింది. మొదట్లో నా నిర్ణయం సరైనదేనని అనిపించింది. కానీ రాను రాను నాలో మార్పు వచ్చింది. ఇప్పుడు నేను తొందరపడి తప్పు చేశానేమోనన్న అపరాధ భావన కలుగుతోంది. కారణం, ఈ సమాజం ఎంత తల్లిదండ్రులు తోబుట్టువులైనా మన భావాలతో నిర్ణయాలతో వాళ్ళు ఏకీభవించరు. జీవితాంతం తోడుండలేరు. అందుకు వాళ్లకున్న బాధ్యతలు కారణం అవుతాయి. నా వల్ల నా చెల్లెలి పెళ్లి అవడానికి ఇబ్బందులు వచ్చాయి. విడాకులు తీసుకున్న స్త్రీకి సమాజం విలువ ఇవ్వదు. నా వల్ల మా అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. మా చెల్లెలు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు నన్నందరూ దోషిగా చూస్తున్నారు. ఎవరైనా చుట్టాలు వస్తే నన్ను పిలవడానికి అమ్మ మొహమాట పడుతోంది. చిన్నతనంగా భావిస్తోంది. పోనీ మళ్ళీ పెళ్లి చేసుకుందామన్నా డైవర్సీని పెళ్లి చేసుకునేందుకు ఎవ్వరూ ముందుకు రారు. ఒకవేళ చేసుకున్నా దానికుండే సమస్యలు దానికున్నాయి. ఇది నా జీవితం. చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటూ చెప్పింది నీరజ. నీరజ చెప్పిన మాటలు విన్న తరువాత దీప మౌనం దాల్చింది. మాటలు రావటం లేదు. ఏం చెప్పాలో తోచక అరగంట తర్వాత ఇంటికి బయలుదేరి వచ్చేసింది. మర్నాడు ఉదయాన్నే గోదావరికి దీప భర్త శ్రీవత్స మామగారింటికి వచ్చాడు. ఉదయాన్నే ఆటో దిగుతున్న అల్లుడిని చూసి ఆశ్చర్యపోయాడు రమణయ్య. విమలలో ఏదో అనుమానం కలిగింది. శ్రీహరికైతే చెల్లెలు దీప అతనితో ఎలా ప్రవర్తిస్తుందోనన్న భయం వేసింది. కానీ ఆశ్చర్యంగా దీప వచ్చి అతని బ్యాగ్ అందుకుంది. అతన్ని తన గదిలోకి తీసుకెళ్ళింది. స్నానానికి నీళ్లు పెట్టింది. స్నానం తరువాత అతనికి ఇష్టమైన వేడివేడి ఉప్మా చేసి పెట్టింది. తరువాత ఇద్దరూ కలిసి వెంకటేశ్వర గుడికి వెళ్ళారు. చెల్లెలి ప్రవర్తనకు విషయం తెలిసిన శ్రీహరి ఆశ్చర్యపోయాడు. కూతురు అల్లుడు అన్యోన్యంగా ఉండడం చూసి ఆ దంపతులిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ మర్నాడు దీప టిఫిన్ తింటూ, అమ్మా,
నిన్ను నాన్నను చూడాలనిపించడంతో వెంటనే బయలుదేరి వచ్చేశాను. ఆఫీసులో చాలా పని ఉంది, అందుకే ఒక్కరోజే సెలవిచ్చారు. శ్రీవత్స నేను లేకుండా ఉండలేడు, అందుకే తను వచ్చేశాడు. ఈసారి దసరాకి వారం రోజులు సెలవు పెట్టి వస్తాంలే, అందుకని ఈరోజు గోదావరికి వెళ్ళిపోతాం అని చెప్పింది. కూతురి మాటలకు విమల ఎంతో సంతోషించి భర్త రమణయ్యకు చెబితే అతను సంతోషించాడు. దీప మాటలు ఆ దంపతులకు ఆనందం కలిగించాయి. ఆ సాయంత్రం దీప శ్రీవత్స వెళ్ళిపోయారు. 2 నెలల తరువాత దీప తాను నెల తప్పానని వాళ్ళమ్మకు ఫోన్ చేసి చెప్పింది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మోటివేషనల్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.